రైట్, బలూచిస్తాన్ వేర్పాటువాదులు జకోదాబాద్ దగ్గర జాఫర్ ఎక్స్ప్రెస్ ని పూర్తిగా పట్టాలు పేల్చేసి 6 బోగిలని పూర్తిగా కుప్పకూల్చేశారు. దీంట్లో ఎంతమంది అక్కడి కుక్కలున్నాయి, కుక్కలంటే ఆర్మీ అధికారులు ఉన్నారు, అక్కడ ఎంతమంది ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎంతమంది పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన వారు ఇంకా తెలియలేదు. కానీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కువైట్ ఫ్రమ్ పంజాబ్ when it made the tragedy but no loss of life was reported from the site of the incident. ఇప్పటివరకు ఎటువంటి క్యాజువాలిటీస్ ఇంకా నమోదు కాలేదు, కానీ 6 బోగీలు ఒకదానిపై ఒకటి పడి ఉన్నాయి. సో గతంలో కూడా సుమారుగా 36 గంటల పాటుగా జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసి తమ ఆధీనంలో పెట్టుకున్నారు. మార్చ్ 12వ తేదీన ఇప్పుడు మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకుని మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది బలూచిస్తాన్, మరోసారి జాఫర్ ఎక్స్ప్రెస్ ని కుప్పకూల్చే ప్రయత్నం చేసింది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే ఇది మొదటిసారి కాదు, గతంలో చూసాం పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసుకుంటూ అనేక దాడులు చేసింది బలూచిస్తాన్ ఆర్మీ. చాలా స్పష్టమైనటువంటి టార్గెట్లు ముందుగానే నిర్దేశించుకుంటున్నారు, వీడియో తీస్తున్నారు, వాళ్ళ విజయాన్ని బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ తో కలిసి ఉండేది లేదు అనేటువంటి బలూచిస్తాన్ తీసుకొస్తున్నటువంటి ఒక బలమైనటువంటి వాదనను ప్రపంచ దేశాలు గుర్తించాలి. వేదికల పైన వారి సంబంధించినటువంటి గుర్తింపుని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. అందులో భాగంగా పాకిస్తాన్ ని టార్గెట్ చేస్తూ పోతా ఉన్నారు. అనేక ప్రాంతాలు దాదాపు టార్గెట్ అయింది గతంలోనే. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులను ధ్వంసం చేయడము, ఆర్మీని పట్టుకొని బట్టలు విప్పి నగ్నంగా చేసి ఊరేగించడము, కొంతమందిని చంపేయడం, ఇలాంటి వాళ్ళ ప్రాబల్యం చూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఒక జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్వే ప్రధానమైనటువంటి రైల్వే ట్రాక్ అది, దాన్ని పేల్చి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 3 అడుగుల లోతు గుంతతో వినట్టుగా తెలుస్తా ఉంది. ఐడి బాంబులతో పేల్చారు. వాళ్ళ ప్రభావం ఎంత మేరకు మేము ఎంతవరకు చేయగలుగుతామనేటువంటిది చూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అధికారికంగా వీడియో రూపంలో దీన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేసింది బలూచిస్తాన్ ఆర్మీ. రైట్ మధు, అంటే ఇక్కడ ఇప్పటివరకు ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదయ్యాయి, ఆర్మీ పర్సన్స్ అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి, పట్టాలు మొత్తం కూడా విరిగిపోవడంతో ట్రైన్ స్పీడ్గా వచ్చింది, 6 బోగీలు మొత్తం కూడా ఒకదాని ఒకపై ఒకటి పడిపోయి ఉన్నాయి. సో ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదై ఉంటాయి? ఎగ్జాక్ట్లీ, 6 బోగీలు పట్టాలు తప్పాయి అంటేనే కాస్త పెద్ద ఎత్తున ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అనేటువంటిది, చాలా పెద్ద ఎత్తున పేలుడు సంభవించినట్టుగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంతవరకు ఇంకా అధికారికంగా రావాలి పూర్తిగా ఎంతమంది చనిపోయారు, దీంట్లో ఎంతమంది గాయపడ్డారు, ఎంత మేర క్యాజువాలిటీస్ ఉన్నాయి అనేటువంటిది కాస్త క్లారిటీ చేసే ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే పై చేయి సాధిస్తూ పోతున్నటువంటి బలూచిస్తాన్ ఆర్మీ గురించి చర్చ జరుగుతా ఉంది ఈ రోజు. ఎందుకు పాకిస్తాన్ ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ నుంచి విడిపోయి సపరేట్ గా ఉండాలనే ఆలోచన బలూచిస్తాన్ చేస్తా ఉంది అనేటువంటిది ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తా ఉన్నాయి. దానికి రీజన్ అణిచివేయబడము, అక్కడ ఉన్నటువంటి నిధులను వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, ఇతర దేశాలకు అప్పగించడం, చైనా దేశాలకు వాళ్ళు ఎదురుదాడి చేస్తా ఉన్నారు. వరుస అటాక్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ రోజు ఈ రైల్వే ట్రాక్ ను కూడా పెంచడంతో మరొకసారి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తా ఉంది బలూచిస్తాన్ ఆర్మీ. రైట్ మరు, సో ప్రజెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి సైన్యం రంగంలోకి దిగింది. పాకిస్తాన్ కుక్కలకి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ని చెల్లా చెదురు చేయడానికి ఆలోచనతో ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించేసుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు. మీకు విషయం తెలుసా, బలూచిస్తాన్ లో సైతం నా భారతదేశపు జెండా, మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అక్కడే జై భారత్ నినాదాలు మారిమోగిపోయాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో 11 టెర్రర్ క్యాంప్స్ ఎప్పుడైతే భారత ప్రభుత్వం భారత ఆర్మీ కుప్పకూల్చిందో అప్పుడు బలూచిస్తాన్ సంబరాలు చేసుకుంది. భారత్ మాతాకి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు, రోడ్లపైకి ఎక్కారు, మన మువ్వన్నెల జెండాతో ర్యాలీలు చేశారు, అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటికీ వాళ్ళు అడుగుతుంది ఒకటే, మీరు దయచేసి మాకు సహకరించండి, చిన్న చిన్న ఆయుధాలు పంపించండి, మాకు మీలాగా న్యూక్లియర్ బాంబులు అవసరం లేదు, మీలాగా మాకు S-400 అవసరం లేదు, ఏది అవసరం లేదు, మీరు మాకు కొంత మినిమం బేసిక్ థింగ్స్ ఎక్విప్మెంట్ పంపించండి. మేము పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ గారిని, అసీం మునీర్ గారిని రోడ్డు పైన అందరూ చూస్తుండగా వాళ్ళ రక్తాన్ని నేల చూస్తామనేటువంటి ఒక మాటని బలూచిస్తాన్ మాట్లాడుతోంది. పదే పదే బలూచిస్తాన్ ఒక్కటే, వాళ్ళది ఐడియాలజికల్ పోరాటం, వాళ్ళది ఒక ఐడియాలజికల్ పోరాటం, వాళ్ళది చాలా నిర్విరామమైనటువంటి పోరాటం, జనరేషన్స్గా పోరాడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము మా ప్రాణాలు పోయినా సరే ఎంతటి దూరమైన వెళ్తాం, అంతర్ని పాకిస్తాన్ని మట్టు పెడతామంటారు. రైట్ సైడ్ బాక్స్లో మీకు కనిపిస్తుందండి 18th జూన్, అది బహుశా మీకు అర్థం కావట్లేదు, కానీ దాంట్లో ధృవీకరించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఒకసారి మళ్ళీ మీకు ఆ విజువల్స్ చూపిస్తా.
సహాయక చర్యలు కొనసాగిస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున పూర్తిగా ఆ పట్టాల్ని పేల్చడంతో 6 బోగీలన్నీ కూడా తలకిందులైపోయి ఒకదానిపై ఒకటి పడిపోయి ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ధృవీకరించింది అక్కడి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పేల్చింది మేమే, ఈ నష్టాన్ని చూపించింది మేమే. బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ పేరుతో మీకు రైట్ సైడ్ లో ఒకసారి మళ్ళీ ఆ లెటర్ ప్లేట్ చూసి చూపించే ప్రయత్నం చేస్తా. సో దాంట్లో ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే కనుక బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్. సో 18 జూన్ 2025 బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ కార్యకర్తల రోజు జకోదాబాద్ లో వేసి మండీ సమీపంలో రిమోట్ కంట్రోలర్ బాంబు పేలుడుతో క్వెటా పెషావర్ వైపుకు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకొని ఈ పేలుడును సంభవించారు. అయితే పిండిలో తరిన్ రైలులోని 6 ప్రయాణికులు మరణించారు. ప్రజెంట్ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా 6 ప్రయాణికులు మరణించారు చెప్తున్నారు. ఆక్రమిత పాకిస్తాన్ సైన్యం తన సిబ్బందిని కదలిక కోసం జాఫర్ ఎక్స్ప్రెస్ ను ఉపయోగిస్తోంది. మరియు భవిష్యత్తులో మా దాడులు తీవ్రంగా ఉంటాయి. వారంతా కూడా ఈ ఎక్స్ప్రెస్ రైలుని వాడి అక్కడి ఆర్మీని మోహరింపజేస్తున్నారు. కాబట్టి మేము దాన్ని తిప్పి కొడతాం, మేమేంటో చూపిస్తామనే మాటని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. మరోవైపుగా నిన్న సాయంత్రం చగైలో మధ్యాహ్నం 1 గంటకి బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ కార్యకర్తలు రెకోర్డిక్ కంటైనర్ను తీసుకెళ్లి వాహనం పైన కాల్పులు జరిపారు. దీనివలన వాహనానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఈ దాడులకు మా సంస్థ బాధ్యత వహిస్తోంది. బలూచ్ స్వతంత్రం వచ్చేటువంటి వరకు ఇలాంటి దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. చేయండి, ఈ పిచ్చి మూకల్ని చంపేయండి, ఏం కాదు, ఇంకా దాడులు కొనసాగిస్తామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది కదా. ఇక్కడ నాకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని సపోర్ట్ చేయాలని లేకపోయినా నేను పాకిస్తాన్ మట్టు పెడుతోంది కాబట్టి ఒక భారతీయుడిగా బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాను. నేను ఒక న్యూస్ రూమ్లో ఉండి నేను డైరెక్ట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం లేకపోయినా పాకిస్తాన్ని అంతమొందిస్తున్నారు కాబట్టి, పాకిస్తాన్ని పీచమనిపిస్తున్నారు కాబట్టి బలూచిస్తాన్కి బలూచిస్తాన్ అనేటువంటి ఒక మాటను మాట్లాడుతున్నాను. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసేటువంటి పోరాటం పాకిస్తాన్ని పీచమనిపించేటువంటి వాళ్ళ యొక్క ఉద్యమం మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.